నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ సృష్టిలో సమస్తం శివమయం. ఈ భూమి మీద ప్రాణం పోసుకునే ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటే జీవితం పుణ్యమయమవుతుందంటారు. ఆ మహిమాన్విత ద్వాదశ జ్యోతిర్లింగాల ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దాం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మొట్టమొదటిగా విరాజిల్లుతున్న దివ్యధామం సోమనాథ్. గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఈ దివ్యధామం ఒకప్పుడు ప్రభాస పట్టణంగా నేడు వెరవత్కా రూపొంది నేడు ఆ సోమనాథుడి పేరుతోనే పిలువబడుతోంది. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణ తం సోమనాథం శరణం ప్రపద్యే అంటూ జగద్గురువు ఆదిశంకరాచార్యుల వారు స్తుతించిన సోమనాథుడు గుజరాత్లోని సౌరాష్ట్ర ప్రాంతపు ప్రభాస పట్టణంగా పిలువబడే వేర్వాల్ గ్రామంలో సాగర తీరాన కొలువుతీరాడు. అత్యంత మహిమాన్వితమైన ఆది జ్యోతిర్లింగ క్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ క్షేత్రం. భారతదేశపు ఈ ఆది జ్యోతిర్లింగం కోట్లాది భక్తజనులకు శ్రద్ధాస్థానం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో రెండవది శ్రీశైలం. ఈ దివ్యధామంలో సాక్షాత్తు శ్రీశైల మల్లికార్జునుడు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగేపి సదా వసంతం తమర్జునం మల్లికా పూర్వమేనం నమామి సంసార సముద్ర సేతుం అని శివనామస్మరణతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం శ్రీశైలం. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రంలో రెండవదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రాన్ని కైలాస నివాసం అని కూడా పిలవడం జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ అలరారుతోంది. శ్రీశైల మల్లికార్జునుని ఈ పవిత్ర స్థానానికి చేరువగా కృష్ణా నది పాతాళగంగగా దర్శనమిస్తుంది. లక్షలాది భక్త గణాలు ఇక్కడ పవిత్ర స్నానాలు చేసి జ్యోతిర్లింగ దర్శనం చేసుకుంటారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మూడవది ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఈ దివ్యధామంలో పరమశివుడు మహాకాళేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు. ఇంద్రపురిగా, అవంతి క్షేత్రంగా, స్వర్ణ శృంగిగా పేర్గాంచిన ఈ దివ్యధామంలోని మహాశివుణ్ణి దేశంలో ఎక్కడా లేని విధంగా భస్మంతో అభిషేకిస్తారు. ఆ కారణంగానే ఈ దివ్య క్షేత్రాన్ని మహాశ్మశానమని పిలుస్తారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో మూడవది ఉజ్జయిని. మధ్యప్రదేశ్లోని క్షిప్రా నదీ తీరంలో ఉన్న ఈ దివ్య క్షేత్రాన్ని ఇంద్రపురి అని, అమరావతి లేక అవంతిక అని కూడా పిలుస్తారు. ఇక్కడి వందలాది గుడుల గోపురాలపై గల స్వర్ణ తాపడాల వల్ల దీనికి స్వర్ణ శృంగ అని కూడా నామధేయముంది. క్షిప్రా నది ఒడ్డున గల ఉజ్జయినిలో ఈ మహాకాళ శివమందిరంలో ప్రాతకాలంలో 4 గంటలకు పూజ జరుగుతుంది. అభిషేకానంతరం మహాకాళునికి చితాభస్మాన్ని పూస్తారు. మహాకాళుణ్ణి దర్శించిన వారికి దుఃఖం ఉండదు. మానవులు ఏది కోరుకుంటే అది జరుగుతుందని భక్తులు నమ్ముతారు. నర్మదా నది ఒడ్డున ఒక విశాల ద్వీపం మీద శ్రీ శంకర భగవానుడి 12 జ్యోతిర్లింగాలలో 4వ జ్యోతిర్లింగం ఓంకార అమలేశ్వరుడు అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. మహిమాన్వితమైన ఈ దివ్యధామం మధ్యప్రదేశ్లో అలరారుతోంది. నర్మదా నదీమ తల్లి ఒడ్డున అలరారుతోన్న పవిత్ర ధామం ఓంకారేశ్వరం. మధ్యప్రదేశ్లో ఉన్న ఈ దివ్యక్షేత్రంలో మహాశివుడు ఓంకార అమలేశ్వరుడిగా జ్యోతిర్లింగ స్వరూపుడిగా ఆవిర్భవించాడు. ఓంకార అమలేశ్వరుడి జ్యోతిర్లింగ స్థానంలో బ్రహ్మ విష్ణువులు కూడా నివసించడం వల్ల నర్మదా తీరం బ్రహ్మపురి, విష్ణుపురి, రుద్రపురిలతో త్రిపురా క్షేత్రం అయ్యింది. రుద్రపురిలో అమలేశ్వర జ్యోతిర్లింగం దర్శనమిస్తుంది. జ్యోతిర్లింగాలలో 5వది పరళీ వైద్యనాథ్. మహారాష్ట్రలోని భీడ్ జిల్లాలో ఉన్న ఈ దివ్యధామంలో పరమేశ్వరుడు
వైద్యనాథుడిగా పూజలందుకుంటూ భక్తుల అభీష్టాలను నెరవేరుస్తున్నాడు. బ్రహ్మ, వేణు, సరస్వతి నదులకు దగ్గరలో ఉన్న పరళి ఒక ప్రాచీన గ్రామం. శంకరుడి 12 జ్యోతిర్లింగాలలో 5వ జ్యోతిర్లింగం ఈ పరళి గ్రామంలోనే ఉంది. ఇక్కడ శంకరుడు పార్వతితో కలిసి నివసిస్తుంటాడని, ఈ విధంగా శివపార్వతులు జంటగా ఉండటం కేవలం ఈ పరళి గ్రామంలోనే కానవస్తుంది. అందువల్ల ఈ క్షేత్రాన్ని అపూర్వ కాశీ అని కూడా పిలుస్తారు. వైద్యనాథలింగమూర్తి శాలిగ్రామ శిలతో చేయబడింది. ఇది చాలా నున్నగా, భవ్యంగా, ప్రసన్న ముద్రతో దర్శనమిస్తుంది. వందలాది మంది భక్తులు రోజూ ఇక్కడ స్వామిని దర్శించుకుని పునీతులవుతారు. మహాశివుడు 6వ జ్యోతిర్లింగ రూపంగా పూజలందుకుంటున్న దివ్యధామం భీమశంకరం. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో చంద్రభాగా నదీ తీరంలో ఈ క్షేత్రం మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ అలరారుతోంది. చంద్రభాగా నదీ తీరంలో వెలసిన దేవుడు పరమేశ్వరుడు. 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 6వదిగా విరాజిల్లుతోన్న ఈ దివ్య క్షేత్రం భీమశంకరంగా పేర్గాంచింది. మనోహరమైన ప్రకృతి దృశ్యాల నడుమ ఈ దివ్య క్షేత్రం అలరారుతోంది. చంద్రభాగా నదిగా పిలువబడుతున్న భీమా నది పుట్టిన స్థలం ఈ క్షేత్రమే. భీమశంకరుని పూజలో ప్రతిరోజు రుద్రాభిషేకం, పంచామృత స్నానం విధిగా జరుగుతాయి. భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో భీమశంకరుణ్ణి పూజించి తరిస్తారు. శ్రీరాముడు అభీష్టం మేరకు శివుడు జ్యోతిర్లింగ రూపంలో కొలువైన పవిత్ర తీర్థం రామేశ్వరం. 12 జ్యోతిర్లింగాలలో 7వదిగా ఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలోని రామేశ్వర స్వామి దర్శనం బహుజన్మల పుణ్యఫలంగా చెబుతారు. భారతదేశపు దక్షిణ దిశాంతంలో దక్షిణ పూర్వ దిశలో రామేశ్వర సముద్ర తీర్థం ఉంది. జ్యోతిర్లింగ రూపుడైన మహాదేవుని వల్ల ఈ క్షేత్రం 4 పవిత్ర తీర్థస్థానాలలో ఒకటిగా విరాజిల్లుతోంది. సీతాదేవిని కోల్పోయిన దుఃఖంతో రాముడు అడవుల వెంట తిరుగుతూ, దాహార్తి అయిన రాముడు నీటిని నోటిలో పోసుకోబోతూ శివపూజ చేయాలని సంకల్పించాడు. వెంటనే ఒక మట్టి లింగాన్ని తయారు చేసి షోడశోపచార పూజలతో శివుణ్ణి ఆరాధించాడు. శివుడు ప్రత్యక్షమై రాముణ్ణి వరం కోరుకోమనగా ఆ స్వామి అక్కడే కొలువై ఉండేటట్లు వరం కోరుకున్నాడు. అప్పటి నుంచి శివుడు రామేశ్వరుడనే పేరుతో జ్యోతిర్లింగ రూపంలో ఇక్కడ వెలిశాడు. జ్యోతిర్లింగం వెలసిన చోట ఒక విశాల సుందర ఆలయం నిర్మించబడింది. రోజు వేలాది మంది భక్తులు ఇక్కడున్న సముద్రంలో పవిత్ర స్నానాలు చేసి రామేశ్వర స్వామిని భక్తితో దర్శించుకుని తరిస్తారు. 12 జ్యోతిర్లింగాలలో 8వదిగా విరాజిల్లుతున్న క్షేత్రం ఔండా నాగనాథ్. మహారాష్ట్రలోని పరళి వైద్యనాథ్ క్షేత్రానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో మహాశివుడు నాగనాథుడిగా పూజలందుకుంటున్నాడు. అలాగే గుజరాత్లోని నాగేశ్వరం క్షేత్రంలో కొలువైన నాగేశ్వర స్వామి వారిని కూడా 8వ జ్యోతిర్లింగ రూపంగా భక్తులు ఆరాధిస్తున్నారు. నాగనాథుడి నామస్మరణంతో మారుమ్రోగుతోన్న దివ్యక్షేత్రం ఔండా నాగనాథ్. పరమేశ్వరుడు 8వ జ్యోతిర్లింగ రూపుడిగా ఇక్కడ పూజలందుకుంటున్నాడు. గర్భాలయం పాతాళంలో ఉంటుంది. ఈ గర్భాలయంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని నాగేశ్వర నామధేయంతో పిలుస్తారు. గర్భాలయంలో భక్తులు స్వామికి నిత్యార్చనలు చేస్తారు. నాగేశ్వర స్వామి కొలువైన మరో దివ్యక్షేత్రం నాగేశ్వరం. గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకకు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో కూడా నాగేశ్వర స్వామి కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఇక్కడున్న ఈ లింగం కూడా జ్యోతిర్లింగంగా పేర్గాంచింది. హిందువులు అత్యంత పవిత్ర తీర్థస్థలంగా భావించే కాశీ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో 9వదిగా పేర్గాంచింది. మహిమాన్వితమైన ఈ దివ్యధామంలో మరణిస్తే శివ కైవల్య ప్రాప్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. పరమ పావని గంగా నదీమ తల్లి ఒడ్డున అలరారుతున్న ఈ జ్యోతిర్లింగ స్వరూపుణ్ణి దర్శించుకుందాం పదండి. వారుణి మరియు అసి నదులు ఎక్కడైతే గంగలో కలుస్తాయో ఆ సంగమ స్థలంపై ప్రాచీన కాలంలో ఒక దివ్య నగరం నిర్మితమైంది. దాని పేరే
వారణాసి. కాశీనగరం మోక్షప్రదాయిని, జ్ఞానప్రదాయిని. ఇక్కడి నివాసులు ఏ తీర్థయాత్రలు చేయకుండానే ముక్తిని పొందుతారు. మహాశివుడు కాశీ విశ్వనాథుడిగా విరాజిల్లుతోన్న ఈ దివ్యక్షేత్రం 12 జ్యోతిర్లింగ క్షేత్రాలలో 9వ క్షేత్రంగా విరాజిల్లుతోంది. మహిమాన్వితమైన ఈ కాశీ విశ్వనాథుని లింగాన్ని దర్శించినంత మాత్రానే సమస్త కల్మషాలు పోయి ముక్తి లభిస్తుందని శివపురాణం ద్వారా అవగతమవుతోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగాలతో ఆవిర్భవించిన దివ్య జ్యోతిర్లింగ క్షేత్రం త్రయంబకేశ్వరం. మహామహిమాన్వితమైన ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్ నగరానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. గౌతమి నదీ తటంలో అలరారుతున్న ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం సర్వ పాపాలను హరిస్తుందని చెబుతారు. శ్రీ శంకర భగవానుని 12 లింగాలలో 10వది త్రయంబకేశ్వర లింగం. మహారాష్ట్రలోని నాసిక్ కు సమీపంలో ఉన్న ఈ దివ్యధామంలోని జ్యోతిర్లింగం బ్రహ్మ విష్ణు మహేశ్వర లింగాల కలయికగా దర్శనమిస్తుంది. గోదావరి నదీమ తల్లికి జన్మస్థలంగా విరాజిల్లుతోన్న ఈ పుణ్యతీర్థం సముద్ర మట్టానికి సుమారు 1500 అడుగుల ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని శ్రీమాన్ నానాసాహెబ్ పీష్వా అనే భక్తుడు కట్టించాడు. ఈ దివ్యాలయంలో కొలువైన త్రయంబకేశ్వరుని దర్శనం సకల పుణ్యాల ఫలంగా భక్తులు చెబుతారు. శంకర భగవానుని 12 జ్యోతిర్లింగాలలో శ్రీ కేదారనాథ జ్యోతిర్లింగం హిమాచ్ఛాదిత ప్రదేశంలో గల ఒక దివ్య జ్యోతిర్లింగం. 11వ జ్యోతిర్లింగంగా విరాజిల్లుతున్న ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం కేవలం 6 నెలల పాటు మాత్రమే ఉంటుంది. వైశాఖ మాసం నుండి ఆశ్వీజ మాసం వరకే ఈ జ్యోతిర్లింగ దర్శనం జరుగుతుంది. ఎముకలు కొరికే చలిలో హిమాలయ పర్వత ప్రాంతాలలో ఉన్న ఈ దివ్యక్షేత్రంలోని కేదారనాథుని ఆలయం వైశాఖ మాసం నుంచి ఆశ్వయుజం వరకు మాత్రమే తెరచి ఉంటుంది. కౌరవులు పాండవులు యుద్ధం చేసినప్పుడు వారి బంధుగణంలో ఎంతో మంది హతులయ్యారు. పాప ప్రక్షాళనకై పాండవులు కాశీ చేరుకోగా పరమేశ్వరుడు హిమాలయాలకు వెళ్లినట్లు సమాచారం అందింది. పాండవులు తిరిగి హిమాలయాలలో పరమేశ్వరుని వెదకనారంభించారు. వారిని దూరం నుంచి చూసిన పరమేశ్వరుడు అంతర్ధానమయ్యాడు. ఇది గమనించిన ధర్మరాజు, హే సాంబశివ, నీ దర్శనం అయితేనే గాని మా పాపాలు పోవు. మీరు ఎక్కడ అంతర్ధానమయ్యారో అది గుప్తకాశీ పేరుతో పవిత్ర స్థానమవుతోంది అని తిరిగి హిమాలయాల వైపు కైలాసం దిశగా వెళ్ళగా అక్కడొక దున్నపోతు కనిపించింది. పరమేశ్వరుడే తమకు అలా దర్శనమిచ్చాడని ధర్మరాజు చెప్పగా భీముడు ఆ దున్నపోతును పట్టుకోవడానికి వెంటపడి దానిని గాయపరిచాడు. అప్పుడా మహిషం నేలలో ముఖాన్ని దాచుకుని కూర్చుంది. భీముడు దాని తోకపుచ్చుకుని లాగగా ఆ ఊపికి మహిషపు ముఖం ఎగిరి నేపాలులో పడింది. మహిషపు పార్శ్వభాగం కేదారధామంలోనే ఉండిపోయింది. తలపడిన చోటైన నేపాల్లో దీనిని పశుపతినాథ్ అనే పేరుతో పూజిస్తారు. అలాగే మహేశుని పార్శ్వ భాగం నుంచి ఒక దివ్య జ్యోతి ప్రకటితమయ్యింది. అందులోంచి మహాశివుడు ఉద్భవించి పాండవులకు దర్శనమిచ్చాడు. కేదారనాథ్ దర్శనంతో భక్తులు పావనమవుతారని శివుడు వరమిచ్చాడు. కేదారనాథ్లో శంకరలింగం కాని విగ్రహం కాని ఏమీ లేవు. కేవలం ఒక త్రిభుజాకార ఎత్తైన స్థానం మాత్రమే ఉంటుంది. ఇది మహేశుని యొక్క వెనుక భాగమని అంటారు. 12 జ్యోతిర్లింగాలలో ఆఖరిది 12వది ఘృష్ణేశ్వరలింగం. మహారాష్ట్రలోని వెరూల్ గ్రామంలో ఉన్న ఈ దివ్య జ్యోతిర్లింగ దర్శనం కూడా చేసుకుంటేనే 12 జ్యోతిర్లింగ దర్శనం బహుజన్మల పుణ్యఫలమే కాదు, ఆ పరమేశ్వరుని అనుగ్రహ ఫలంగా కూడా భక్తులు చెబుతారు. ఔరంగాబాద్ నుంచి పశ్చిమ దిశలో సుమారు 30 కిలోమీటర్ల దూరంలో వేరుల్ గ్రామంలో గల శివాలై అనే తీర్థస్థానంలో ఘృష్ణేశ్వరుని దివ్య జ్యోతిర్లింగం ఉంది. మహిమాన్వితమైన ఈ ఆలయాన్ని భోసలే, గౌతమీబాయి, అహిల్యాదేవి హోల్కర్లు పునర్నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. కృష్ణేశ్వరలింగాన్ని దర్శించకుండా 12 జ్యోతిర్లింగ దర్శన ఫలం లభించదు అంటారు. భోళాశంకరుడిగా భక్తవ శంకరుడిగా పూజలందుకుంటున్న
పరమేశ్వరుని కరుణాకటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుసుకుందాం. పరమశివుడు ఆది మధ్యాంతరహిత మహాజ్యోతి స్వరూపునిగా ఆవిర్భవించాడు. ఆ మహాజ్యోతిర్లింగం మన దేశంలోని 12 క్షేత్రాలలో 12 లింగాలుగా స్వయం వ్యక్తమయ్యాయి. ఆ 12 శివలింగాలు 12 జ్యోతిర్లింగాలుగా ప్రఖ్యాతమయ్యాయి. అటువంటి జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటిగా వెలుగొందుతున్న దివ్యక్షేత్రం మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని క్షేత్రం. పలు పురాణాల్లో ఉజ్జయిని క్షేత్ర ప్రస్తావనలున్నాయి. ఎంతో పౌరాణిక చారిత్రక ప్రాశస్త్యం కలది ఈ క్షేత్రం. రత్నాలు మణులు అలంకారంగా లేకపోయినా కేవలం విభూతి రేఖలను దిద్ది ఒక మందార పువ్వును పెడితే చాలు పరమసుందర రూపుడవుతాడు శివుడు. రత్నఖచిత సింహాసనం లేకపోయినా ఓ పానవట్టంపై లింగాకృతిని కొలువుదీర్చి ఇంత బూడిదను భస్మలేపనంలా పూస్తే చాలు చిదానందేశ్వరుడవుతాడు. అలాంటి పరమేశ్వరుడి పురాణాంతర్గత క్షేత్రం ఆలయాలపురి ఉజ్జయినిలో క్షిప్రా నది. రుద్రసాగరం తీరాన మహాకాళేశ్వర స్వామిగా స్వయంభూ జ్యోతిర్లింగమై వెలిశాడు. అనేక వందల సంవత్సరాల క్రితం నిర్మితమయ్యింది ఈ మందిరం. ఈ క్షేత్రంలో మూలవిరాట్టుగా శివుడు గుండ్రటి పానవట్టంపై నునుపైన శివలింగంగా నెలకొన్నాడు. అదే మహాజ్యోతిర్లింగం. 12 జ్యోతిర్లింగాలలో 3వ జ్యోతిర్లింగమైన ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దక్షిణ దిక్కుగా స్వయం వ్యక్తమై దక్షిణామూర్తిగా కూడా పేరొందాడు. భూమికి పైన 3 అంతస్తులు, భూమి అడుగున 2 అంతస్తులతో వెలుగులీను ఆ ఉజ్జయిని ఆలయంలో 3 శివలింగాలు మహిమాన్వితంగా దర్శనమిస్తున్నాయి. అన్నింటికన్నా కింద ఉండేది మహాకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగం. ఈ శివలింగంపై పంచపడగల నాగేంద్రుడు ఛత్రమై అలంకృతమై ఉన్నాడు. ఈ నాగచంద్రేశ్వర విగ్రహాన్ని నాగపంచమి రోజున మాత్రమే దర్శనం చేయిస్తారు. గర్భాలయం చెంతనే ఒక భస్మ మందిరం ఉంది. ఆ మందిరంలో ఆవు పేడ పిడకల్ని కాల్చి విభూతిగా మారుస్తారు. ఆ విభూతిని ఒక గుడ్డలో మూటగా కట్టి మహాకాళేశ్వర జ్యోతిర్లింగం పైన ఉండేట్టు పట్టుకుని మరో మూటతో దానిని కొడతారు. ఈ భస్మారతిని చూసేందుకు దేశ విదేశాల నుంచి తండోపతండాలుగా భక్తజనం తరలివస్తారు. ప్రపంచంలో మరెక్కడా జరగని ఇటువంటి భస్మాభిషేకాన్ని చూసి తన్మయ భరితులవుతారు భక్తులు. ఆ సమయంలో హర హర మహాదేవ, ఓం మహాకాళేశ్వర అని భక్తులు ఆవేశపూరిత నినాదాలు, అర్చకులు మ్రోగించే పెద్ద డమరుక శబ్దాలు మిన్నంటుతాయి. అభిషేకాల అనంతరం విభూతి రేఖలు, చందన కుంకుమలు తీర్చిదిద్దే తీరు ఈ శివలింగం ఉజ్జయిని జ్యోతిర్లింగమని తెలుస్తున్నది. అంత ప్రత్యేక అలంకారంగా భాసిల్లుతోంది. రుద్రాక్షమాలలు, బిల్వపత్రాలు, నానావిధ పూలదండల అలంకారంలో ఎంతో అందంగా కానవస్తుంది. అదే గర్భాలయంలో ఒక పక్క గణపతి, మరో పక్క పార్వతీదేవిల చిరు విగ్రహాలు గోడ మందిరాల్లో ఉంటాయి. డమరుక శంఖనాదాలతో, భక్తుల హరహర మహాదేవ శంభో శంకర నినాదాలతో ఆలయమంతా ప్రతిధ్వనిస్తుంది. దేశంలో ఉన్న శైవ క్షేత్రాలలో అత్యంత పురాతనమైన క్షేత్రం, అత్యంత పవిత్ర క్షేత్రం ఇదేనని పార్వతీదేవికి పరమశివుడు చెప్పిన క్షేత్రం ఉజ్జయిని. మరో విశేషం ఏమిటంటే ఈ క్షేత్రానికి పుష్కరిణిగా క్షిప్రానది ప్రవహించటం. ఉజ్జయిని, క్షిప్రానది ఈ రెండింటి నేపథ్యంగా ఆవిష్కారమైన మహాకాళేశ్వరుని జ్యోతిర్లింగాలయం ఎంతో విశేషమైనవి. శైవ భక్తులు ఎంతో భక్తిపూర్వకంగా భావించే శైవ క్షేత్రాలలో ఈ ఉజ్జయిని క్షేత్రం ఎంతో ప్రముఖమైనది. శివపురాణంలో ఈ క్షేత్రం గురించిన ప్రస్తావన ఉంది. ముల్లోకాల్లోకెల్లా అతి పవిత్రమైన పుణ్యక్షేత్రం ఏదీ అని పార్వతీదేవి అడగగా ఉజ్జయిని క్షేత్రమని పరమశివుడే చెప్పాడని శివపురాణంలో ఉంది. మధ్యప్రదేశ్లోని మాళ్వా నేలపై ఉంది ఉజ్జయిని మహాక్షేత్రం. దీని పూర్వనామధేయం అవంతిపురం. పూర్వకాలంలో ఈ క్షేత్రాన్ని పాలించిన కార్తవీర్యార్జునుని కొడుకు పేరు అవంతి.
శివభక్తుడైన కార్తవీర్యార్జునుని అభీష్టం మేరకు శివుడు ఈ క్షేత్రానికి అవంతిపురం అని పేరు పెట్టినట్లు చెబుతారు. ఉజ్జయిని క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న కోటి తీర్థాన్ని సందర్శించుకుంటారు. ఆ పుష్కరిణి ఒడ్డున ఉన్న ఓ చిరుమందిరంలో ఆంజనేయ స్వామి ప్రతిమ కానవస్తుంది. జేగురు రంగు గోపురాలు, విమాన శిఖరాలు సగర్వంగా నీలి అంబరాన్ని తాకుతున్నాయా అన్నంత ఎత్తుగా నిర్మితమై ఉంటాయి. బయటి ఆవరణలో ఉన్న ఈ మంటపంలోనే పెద్ద రాతి బసవన్న నందీశ్వరుడిగా ఓ చిరుమంటపంలో ఉంటాడు. ఆ నంది చూపులు గర్భాలయం వైపే ఉంటాయి. గర్భాలయం ముంగిట ఓ వెండి నంది తన స్వామి పిలిచినట్టున్నాడు అనుకుంటూ దిగ్గున లేచేందుకు ముంగాలిపై లేస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయ సముదాయాన్ని సుల్తాన్ షాంసుద్దీన్ ఉజ్జయినిపై చేసిన దండయాత్రలో నాశనం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం మరాఠా జనరల్ రాణోజీ సింధియా 1736వ సంవత్సరంలో పునర్నిర్మించిన ఆలయం. ఆ తరువాత ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నహజ్జీ సింధియా, దౌలత్రావు సింధియా, జయాజీరావు సింధియాలు ఈ ఆలయాన్ని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. 1947 తరువాత మహాకాళేశ్వర్ ప్రభంజన్ సమితి ఆధ్వర్యంలో ఈ ఆలయ నిర్వహణ సాగుతోంది. భగవాన్ శంకరుడు ఈ క్షేత్రంలో జ్యోతిర్లింగ రూపంలో ఆవిర్భవించడం వెనుక ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఓ నిరుపేద బ్రాహ్మణుడు తన 3 కుమారులతో పార్థవ్యలింగానికి పూజలు చేస్తుండగా బ్రహ్మవరం పొందిన ఓ రాక్షసుడు ఆ బ్రాహ్మణ కుటుంబాన్ని మట్టుపెట్టడానికి ప్రయత్నించాడు. దాంతో ఆ బ్రాహ్మణుడు శివుడిని శరణుజొచ్చగా శివుడు అగ్రహోదగ్రుడై మహాకాళేశ్వరుడి రూపంలో ప్రత్యక్షమై ఆ రాక్షసుని అంతమొందించాడు. ఉజ్జయిని మహాక్షేత్రానికి పుష్కరిణిగా, పవిత్ర తీర్థంగా, మహాకోనేరుగా ఒదిగిన నదీమాత క్షిప్రా నది. అనేక పురాణగాథల్లో వినవస్తున్న నది క్షిప్ర. పరమశివుడు బ్రహ్మకపాలాన్ని భిక్షాపాత్రగా చేపట్టి ముల్లోకాల్లో భిక్షకై వెళ్ళాడట. అంతటా వైకుంఠాధీశుడైన విష్ణు వద్ద భిక్ష అడగగా చూపుడు వేలుతో పొమ్మన్నట్టు సైగ చేశాడు. శివుడు కోపంతో తన త్రిశూలంతో విష్ణు చూపుడు వేలుని ఖండించగా రక్తం కారి బ్రహ్మకపాలం కూడా నిండి పొర్లింది. ఆ ప్రవాహమే పవిత్ర క్షిప్రా నదిగా అవతరించిందని ఒక అపురూప పురాణ కథనం. వింధ్యపర్వత శ్రేణుల్లో పుట్టిన క్షిప్ర ఉత్తరాభిముఖి మాల్వా పీఠభూముల్లో ప్రవహించి చంబల్ నదిలో సంగమించింది. అంతటి క్షిప్రా ఒడ్డున ఎన్నో ప్రాశస్త్యమైన ఆలయాలు అలరారుతున్నాయి. ఈ క్షేత్రానికి తీర్థయాత్రగా వచ్చిన భక్తులు గర్భాలయ దేవుణ్ణి, ఆ దేవుడికి జరిగే భస్మాభిషేకాలను చూసి ఆ తరువాత ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల ఉపాలయాలను దర్శించుకుంటారు. ప్రధాన ఆలయాన్ని సందర్శించిన తీర్థయాత్రికులు అదే ప్రాంగణంలో అదే శివయ్య లింగాకృతిలో నెలకొని ఉన్న 2 ఉపమందిరాల వైపు వెళతారు. ఒక ఉపమందిరంలో శ్రీ స్వప్నేశ్వర్ మహాదేవ్ దర్శనమిస్తుంటాడు. గోధుమ వర్ణంలో ఉన్న ఈ స్వప్నేశ్వరుడు మనకొచ్చే దుస్వప్న దోషాల్ని నివారిస్తాడని ప్రతీతి. పైన వేలాడే ఆకాశగంగా పాత్ర నుంచే కాక భక్తులు చేసే అభిషేకాలను కూడా స్వీకరించి అనుగ్రహిస్తుంటాడు స్వామి. మరో ఉపమందిరంలో బృహస్పతీదేవ్ భగవాన్ ఈశ్వరలింగ రూపంలో వ్యక్తమయ్యాడు. వివాహజాప్య కుజదోషాలను, గృహ అరిష్టాలను తొలగించే ఈ బృహస్పతి దేవతల గురు. ఈ బృహస్పతీశ్వరుని లింగరూపానికి అభిషేకాది అర్చనలు చేస్తారు. మహాకాళేశ్వరుడు జ్యోతిర్లింగ స్వరూపాన దర్శనమిస్తున్న ఈ ఉజ్జయిని దివ్య జ్యోతిర్లింగ క్షేత్రమే కాదు, సతీదేవి శరీరాంగాలతో ఏర్పడ్డ అష్టాదశ శక్తి పీఠాలలో ఒక పీఠంగా కూడా ఈ ఉజ్జయిని పవిత్రమైనది. ఆ తల్లి స్వరూపమైన అమ్మవారి మందిరాన్ని, ఆ జగన్మాత చెంతనే కొలువైన పార్వతీనందనుడు విఘ్నేశ్వరుణ్ణి కూడా దర్శించుకుందాం. ఈ ఉజ్జయిని మహాకాళుడి చెంతనే పార్వతీదేవి నిండుగా కొలువై ఉంది. చక్కటి దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తోంది మాత. సర్వభూత గణాలు, సకల లోకజనులు సేవించే గణనాయకుడు విఘ్నేశ్వరుడు. ఇక్కడ వినాయకుడు తన తండ్రి కొలువైన ఉజ్జయిని మహాకాళేశ్వరాలయంలో సిద్ధి వినాయకుడిగా దర్శనమిచ్చి ధన్యుల్ని చేస్తున్నాడు. భక్తులు ఈ ఉపాలయ గణపతిని పరమభక్తిగా సిద్ధి వినాయకుడా అని, సర్వసిద్ధి ప్రదాయక అని ప్రియమారా పిలుచుకుంటూ కొలుచుకుంటారు. చతుర్భుజుడై 2 చేతులా పాశాంకుశాలను అభయ మోదక హస్తాలతో ఆసీనుడై తలపాగాను ధరించి ఉంటాడీ సిద్ధిప్రద వినాయకుడు. రుద్రుని కోవెలలో రుద్రాంశ సంభూతుడు కూడా కొలువుదీరి ఉన్నాడు.
వైష్ణవావతార శ్రీరాముని నమ్మిన బంటు శివాంశ హనుమ ఇక్కడే ఒక ఉపమందిరాన దర్శనమిస్తున్నాడు. విఠల్ పండరీనాథుడు, శ్రీ సాక్షి గోపాలుడు పూజలందుకుంటున్న ఉపమందిరాలు ఇదే ఆవరణలో ఉన్నాయి. వాటిని దర్శించుకొని భక్తులు తమ యాత్ర ఫలించిందని సంతృప్తులవుతారు. రామభక్తుడైన ఆంజనేయుడు రుద్రాంశ సంభూతుడే కదా. అందుకేనేమో ఈ జ్యోతిర్లింగ క్షేత్రంలోనే ఉపాలయ దేవుడిగా దాస హనుమానుగా కొలువయ్యాడు స్వామి. సింధూర వర్ణంలో ఒక విలక్షణమూర్తిగా అంజనీసుతుడు కానవస్తాడు. మరో మందిరాన శ్రీ విఠల్ పండరీనాథుడు తన ఇరు దేవేరులతో కూడి దర్శనమిస్తుంటాడు. నల్లని శిలామూర్తిగా స్థానక భంగిమలో పండరీనాథుడు భక్తుల పూజలందుకుంటున్నాడు. మరో ఉపమందిరాన శ్రీ మహావిష్ణువు ద్వాపరయుగంలో అవతరించిన రసరమ్య మహిమాన్వితావతారం శ్రీకృష్ణావతారం కానవస్తుంది. ప్రణమ్య శిరసాదేవం స్వయంభువం పరమేశ్వరం. స్వయంభువుగా ఆవిష్కారమైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం జన్మజన్మల పుణ్యఫలం. ఆ పరమేశ్వరుడు సకల సృష్టికి నిత్యుడు, అనంతుడు. అటువంటి ఆదిలయకారుని కరుణామృతం ఆయన శిరముపై గంగాధారవలే మనపై కురియాలని కోరుకుందాం. ఉజ్జయిని క్షేత్ర పునర్దర్శన భాగ్యాన్ని ఓ వరంగా వసంగమని అర్థిద్దాం. మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.